బాగున్నారా? అందుకే అంటామండి ఆడవాళ్ళు మీకు ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది. సుచిత్రకి ఎక్కడైతే అందమైన మహిళలు ఎప్పుడు నవ్వుతూ ఉండే మహిళలు ఉంటారో అక్కడికి వచ్చేసింది. రెడీయా? సో మీకోసం ఒక అద్భుతమైన ఇంట్రో. అందరినీ అభిమానిస్తూ అందరినీ ఆదరిస్తూ అంతలేని ప్రేమని చూపించే వాళ్ళే ఈ ఆడవాళ్ళు. అందుకే అంటామండి ఆడవాళ్ళు. సో అందరు బాగున్నారు కాబట్టి ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. ఎలాంటి సమయంలో పక్కింటి వాళ్ళని అప్పుడుగుతాం? తోడుకి పెరుగుందా, గింత షుగర్ ఉందా, గింత ఉప్పు ఉందా అని అడుగుతాం. ఇల్లు షిఫ్ట్ అవుతాం కదా, టైంకి ఏది దొరకదు కదా, పక్క వాడిని పరిచయం చేసుకోవాలి కదా, ఏదో ఉప్పు పప్పు మన దగ్గర ఉన్నా వాళ్ళని అడుగుతాం. ఉన్నా అంటే మన దగ్గర దాచి పెట్టుకోవాలి, అవసరాల దగ్గర అయిపోవాలి. వాళ్ళ ఇంట్లో ఏమైనా విశేషం జరిగినప్పుడు, నైట్ ఏదైనా గాసిప్ జరిగినప్పుడు తెలుసుకోవాలని సాల్ట్ కోసం, పప్పు కోసం కూడా వెళ్తాం. స్టార్ట్ అయ్యేది పప్పు కోసం, దాని తర్వాత అవును మీ ఆయన ఏంది వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టేందరూ బయటికి రారు. అమ్మా చెప్పమ్మా. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏమైనా సరుకులు అవి అయిపోతే ప్రక్కింటికి అప్పుకు వెళ్తాం. వాళ్ళకి డబ్బులు ఇస్తారా లేకపోతే కిరాణా కొట్టు మళ్ళీ ఇస్తాం, తర్వాత తెచ్చినప్పుడు ఇస్తామని చెప్తాం. మా దగ్గర ఆకుకూరలు ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు మీకు ఇస్తాము అని. మన దగ్గర ఎప్పుడు ఉండవు ఆకుకూరలు ఎక్కువ. మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు ఏమన్నా అడిగితే మనది మంగళవారం, ఇతర వాళ్ళది సోమవారం. మనది మంగళవారం కదా, మనం ఇవ్వద్దు. ఇవ్వాలా అవతల నుంచి సోమవారం తెచ్చుకోవచ్చు. ఏంది మంగళవారం మనం ఇవ్వద్దు అంటే అవతల తీసుకోవాలని మనం ఇవ్వద్దు సార్. అవునా? మంగళవారం పుట్టరా సోమవారం పుట్ట తీసుకోవచ్చు. మంగళవారం పుట్ట మనం ఇవ్వద్దు కానీ తీసుకోవచ్చు. ఇదేదో బ్రహ్మాండం ఉందా? వరల్డ్ కప్ తీసుకురారా. ఓకే, కంగ్రాచులేషన్. మన ఫస్ట్ రౌండ్ లో మా బ్యూటిఫుల్ సమంత గ్యాంగ్ అండ్ కాజల్ అగర్వాల్ గ్యాంగ్ రెడీగా ఉన్నారు గేమ్ ఆడడానికి. కానీ వాళ్ళు వస్తే డాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, మేమందరం మీరందరూ అద్భుతమైన డాన్సర్లు కదా. అక్క మీ పేరు? ఉజ్వల. ఉజ్వల గారు ఏం చేస్తుంటారు? యూకేజీ మదర్ టీచర్. పిల్లల్ని అసలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం కదండి. అదొక స్పెషల్ ఆర్ట్. ఏదో నాసాల ట్రైనింగ్ తీసుకురా? ఏ ట్రైనింగ్ తీసుకున్నారు? చిన్న మేడం దగ్గర తీసుకున్నారు. మేడం నాసాల తీసుకుందేమో ట్రైనింగ్. వెరీ గుడ్ అండి, చాలా ఓపిక కావాలి. వైష్ణవి వాట్ యు డు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఏంది స్పెషలైజేషన్ ఏంటి? BBA అంటే బిజినెస్, బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. కదా, నీకు తెలుసలేదని చెక్ చేస్తా. హలో మా. హాయ్ సార్. బాగున్నారా? చాలా బాగున్నా. ఏం చేస్తుంటారు? నేను ఇన్స్టా స్క్రోల్ చేస్తూ ఉంటా. ఖాళీ కూర్చోవడం ఇష్టం లేక అంతే. యూట్యూబ్ అనవు? యూట్యూబర్ కాదు, పుట్టి ఇన్స్టానేనా? ఓన్లీ చూస్తాం, మేము చెయ్యం రీల్స్. ఎందుకు చేయవమ్మా? పాపులర్ అయిపోతాం మళ్ళీ, ఫేమస్. అందరు ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్లు అంటారు. అమ్మో, మంచి అలవాటు అమ్మా, మంచి ఉద్యోగం చేస్తున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. అమ్మా మీ పేరు? స్వప్న. హోమ్ మేకర్ నేను. స్వప్న గారు హోమ్ మేకర్. ఏంటి మీ హాబీస్ ఏంటి చెప్పండి? ఖాళీ సమయంలో ఏమే ఇట్టా 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 అంటుందంట, మీరేమంటారు? యూట్యూబ్ చూడడం, వాట్సాప్ చూడడం. మీరు కూడా యూట్యూబ్ వాట్సాప్ చూస్తారు. వెరీ గుడ్. అమ్మా వాట్స్ నేమ్? లహరిక. వాట్ యు డు? ఐమ్ వర్కింగ్ యాజ్ అన్ ఇంటీరియర్ డిజైనర్. వెరీ గుడ్. ఎన్ని ఇల్లులు డెకరేట్ చేస్తావు ఇప్పటివరకు? ఐ హావ్ డన్ 3 ప్రాజెక్ట్స్ నౌ. ఇంకా ఉన్నాయి కొన్ని రన్నింగ్ లో ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. గ్రేట్. నా పేరు భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి గారు మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఇంట్లోనే హౌస్ వైఫ్. అంటే నెలకు ఒకసారా సంవత్సరానికి ఒకసారా? బంగారం ఎంత కొంటుంటారు? బంగారం ఏం కొనం సార్ మేము. ఎందుకు అంటే మీరే కదా బంగారం. రేట్ ఎక్కువ ఉంది కదా. రేట్ ఎక్కువ ఉందా? మీ ఆయన సంపాదిస్తారు కదండి. సంపాదిస్తారు. దానికి కాదు కూడుకు పెడతారు మీరు, మంచి చదువుకు పెడతారు మీరు, అంతే కదా. వెరీ గుడ్, నైస్. ఓకే, సో మా ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. బుడగలు తీసుకురండి రా.
సో ఫస్ట్ రౌండ్ బుడగలు పేలకుండా కాపాడుకునే రౌండ్. బుడగలు పేలినాయా పాయింట్ అవతల వాళ్ళకి పోతుంది. ఆ బుడగ మీద మీరు ఈ చెయ్యి బెండ్ అవ్వకుండా ఆ 1 kg డంబుల్ ని స్ట్రైట్ గా మేనేజ్ చేస్తారనమాట. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ చెప్తా ఉంటారు. రిపీట్ చేసిన తప్పు చెప్పిన 5 సెకండ్ లో రెక్టిఫై చేసుకోవాలి, లేకపోతే బెలూన్ పగిలిపోద్ది. లేకపోతే చెయ్యి నొప్పి అవుతుంది ఆ బెలూన్ మీద పడ్డది అనుకో పగిలిపోద్ది. అలా పగిలిపోయిందంటే అవతల టీం కి పాయింట్ వస్తుంది. ఓకే, చెయ్యి చాపండి. అండ్ క్వశ్చన్ ఏంటంటే బస్ స్టాప్ లో అమ్మే వస్తువులు. బస్ స్టాప్ లో మనం నిల్చుంటే అమ్మే వాళ్ళు ఉంటారు కదా, అవి ఇవి వాళ్ళు ఏ స్టైల్లో అమ్ముతారు ఆ స్టైల్లో చెప్పాలి. ఓకే, ఫస్ట్ చెప్పనా? వాటర్ బాటిల్, ఏంటదే? వాటర్ బాటిల్. సమోసే, పాప్కార్న్, పాప్కార్న్. చిప్స్, మల్లెపూలే. ఈమె చాలా ప్రొఫెషనల్. నువ్వు నిజంగా ఇంటర్నెట్ డిజైనింగ్ చేస్తున్నావా బస్ స్టాప్ లో? అప్పుడప్పుడు సైట్ విజిట్ అని తిరుగుతుంది. అప్పుడప్పుడు సైట్ విజిటా? పల్లి బఠానీ, పానీపూరి, కూల్ డ్రింక్, స్ప్రైట్, మాజా, కూల్ డ్రింక్, బిస్కెట్స్, క్రీమ్ బిస్కెట్స్, కుక్కలు తినే బిస్కెట్స్, మనుషులు తినే బిస్కెట్స్, జామకాయలే, యాపిల్స్, జామకాయలు అయిపోయి ఇప్పుడు ఫ్రూట్స్ అన్ని అయిపోయినాయి. యాపిల్ తోని ఫ్రూట్స్ అయిపోయినాయి. సోన్ పాపడే, అమ్ముతారు. సుచిత్ర బస్ స్టాప్ లో మీరు మజ్జిగ కూడా పెరుగు లస్సీ. 5 4 3 ఐస్ క్రీమ్, స్వీట్ కార్న్, 5 4 3 చాక్లెట్స్, వాటర్ బాటిల్ అయిపోయింది అండ్ రిపీట్ అయింది కాబట్టి కంగ్రాచులేషన్. జుట్టు చూసి పడిపోయానే, బొంగులో మాటలిని పడిపోయానే. ఇప్పుడు సెకండ్ పాయింట్ కోసం చేతులు చాపండి స్ట్రైట్ గా. క్వశ్చన్ ఏంటంటే హస్బెండ్ ని పొగడాలి. రెడీ, స్టార్ట్. మీరు నాకు దొరకడం నా పూర్వజన సుకృతం అండి. థ్యాంక్స్ అండి. ఇప్పుడు మీ ఆయన్ని పొగడండి. మా ఆయనకే చెప్పానండి. ఈ షర్ట్ లో మీరు చాలా బాగున్నారు. లారికా ఏది? లారికా ఉన్నవా? కూసో రిలాక్స్. ఆమె గేమ్ ఆడింది కదా, ఎక్కువ టైర్డ్ అయిపోయింది. చెప్పు. ఈ షర్ట్ లో చాలా బాగున్నారండి. థ్యాంక్స్ అండి. మా ఆయన అంటాను. మీరు చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్స్ అండి. మీరు కాదండి. అది కూడా నవ్వుకుంటూ చెప్తున్నారు చూడండి. మీరు పెళ్లి కన్నా ముందు ఇప్పుడే బాగున్నారండి. అవునండి, మా ఆవిడ కూడా అదే చెప్తుంటది. రోజుకి అందం పెరుగుతూనే ఉందండి. మేకప్ మైమా. మీరు వంటలో బాగా చేస్తారండి. నువ్వు చేసి సైడ్ పెట్టండి. గోగుల్స్ లో సూపర్ ఉన్నారండి. మీరు వంటలో బాగా హెల్ప్ చేస్తారని మీరు రోజుకి చాలా అందంగా తయారవుతున్నారండి. థ్యాంక్ యూ అండి. మీ పల్సర్ బైక్ బాగున్నదండి. పల్సర్ బైక్లు మీరు నడిపిస్తుంటే బాగుంటారండి. మీ నడక బాగుందండి. థ్యాంక్స్ అండి. మీది కాదండి. సో క్వశ్చన్ ఏంటంటే లెటర్ ఎస్ తో స్టార్ట్ అయిన తెలుగు హీరోయిన్ల పేర్లు చెప్పాలి. సైడ్ ఎస్. సమంత, శ్రీదేవి, శృతి హాసన్, సౌందర్య, సన్నీ లియోన్. 5 4 3 2 గెలిచారా? Congratulations, 3,000 rupees. సుచిత్రాలు ఉన్నాం. సెకండ్ రౌండ్ ఆడడానికి బాగా ఫిట్ గా ఉండి పరిగెత్తగలగాలి. ఎంతమంది ఫిట్ గా ఉన్నారు? ఎంతమంది ఆడాలనుంది గేమ్? చేతులు డైరెక్ట్ పైకి పెట్టండి. ఈ కాలు బెండ్ అవ్వకుండా మీ టోస్ ని పట్టుకోవాలి. వెరీ గుడ్. ఇప్పుడు చేస్తూనే ఉండండి. మ్యూజిక్.
ఎక్సర్సైజ్ చేపెత్తున్నారా గేమ్ ఆడిపెత్తున్నారా నేను నాకు ఎలివేషన్ తీసుకుంటా మరి ఓవర్గా లేదు సినిమాలో చేసినప్పుడు చూస్తారు కానీ ఇట్లా ఎదురా పాపా థ్యాంక్ యూ అండి మీ ప్రేమకి నేను బానిస్తా థ్యాంక్ యూ సో ఇంత బాగా మొక్కారు కాబట్టి ఇక్కడ నుంచి ముగ్గురు ఎవరైతే హైలైట్ గా చేశారో వారు ఎవరంటే మీరండి మేడం మేడం మీ పేరు చెప్పండి ఎస్ మౌనిక ఏం చేస్తుంటారు ఎంబీఏ చేస్తున్నారు ఫెంటాస్టిక్ అండి సౌమ్య గారు ఏం చేస్తుంటారు ఎంఎస్సి కంప్లీట్ అయింది ఎంఎస్సి న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ వెరీ నైస్ ఆల్ ది బెస్ట్ అండి లలిత గారు ఏం చేస్తారు ఓ లలిత జ్యువెలర్స్ నాదే అంటారు అవునండి నాదే సంధ్య గారు ఏం చేస్తారు హౌస్ వైఫ్ సమత డయాగ్నోస్టిక్ సెంటర్ ఓన్ గా ఉంది మాకు వావ్ ఏం పేరండి సమత నా పేరు లోటస్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఓహ్ మీ పేరు సమత ఓకే హలో సార్ హలో అండి సౌజన్య సార్ సౌజన్య గారు ఏం చేస్తారు టీచర్ లవ్లీ ఓకే ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు కాబట్టి టిక్ టాక్ టో తీసుకెళ్ళండి రా ఇప్పుడు టిక్ టాక్ టో ఆడుతున్నాం ఇది ఎల్లో ఇది ఆరెంజ్ టీమ్ హై ఫై కొట్టిన తర్వాతనే ఈ లైన్ దాటాలి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఆరెంజ్ కోన్ని ముట్టుకోనే ఛాన్స్ లేదు మీరు ఎల్లో కోన్ని ముట్టుకోకూడదు హై ఫై ఇవ్వకుండా లైన్ దాటితే అవతల టీం విన్నర్ అని చెప్పేస్తా స్ట్రైట్ క్రాస్ అండ్ స్లాంట్ సెట్ చేయాలి 3 2 1 గో మేడం మీరు వెళ్ళే వరకు పెళ్లి అయిపోయింది పెళ్లికి లేట్ వెళ్ళారు మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారు మేడం ఏంది మేడం ఇది లాంగ్ ఉందా షార్ట్ చేద్దాం మేడం కొంచెం టైం ఇవ్వండి ఈ ఎపిసోడ్ అవ్వగానే స్టార్ట్ చేస్తా మామూలు స్పీడ్ కాదు పోయారు మీ పని ఏదో మీరు చేసుకుని వచ్చారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి మరి సో పాయింట్ వచ్చింది సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా వాళ్ళకి ఇచ్చేసారు అనుకోండి కేలు కథం దుఃఖం బంద్ మీద 3 2 1 గో అది గేమ్ అంటే అలా ఆడాలి వీళ్ళని ఆపలేక మీరు వదిలేశారు మీరు సింపుల్ గా మనం 3 పెట్టుకుంటూ వద్దామే మనకి ఏం కాదు అనుకున్నారు మీ గేమ్ ని మొత్తం రీడ్ చేశారు వీళ్ళు పాయింట్ ఫైనల్ వచ్చింది థర్డ్ అండ్ ఫైనల్ పాయింట్ కోసం 3 2 1 గో అనే వరకు వెళ్ళొద్దు 3 2 1 కింద పెట్టండి గో ఏంది మీరు టైం పాస్ ఎందుకు చేశారు ఏంది ఎందుకు ఆగిరీడ భోజనాలు కాగినట్టు 3 మెంబర్స్ అయిపోయినాక మళ్ళీ గో అంటారేమో అనేసి ప్రతిసారి ఎందుకంటావండి గో 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 అని అది గెలిచేంత వరకు ఆడాలి మీరెందుకు ఆగలేదండి నా గో కోసం నేను గో చెప్తాను కదా మళ్ళా ఎందుకంటే మీకు గేమ్ తెలుసు కాబట్టి అది మొత్తానికి 7 కూసురు భోజనాల కోసం వెయిట్ చేసారు భోజనాలు వాళ్ళకి వచ్చినాయి 3 ఏళ్ళు పెట్టారు కాబట్టి 2 పాయింట్తో రౌండ్ విన్నా Congratulations, 3,000 rupees. Come on, baby, let's go on the bullet. On the way, no part, kundam do it. Come on, baby, let's go on the bullet. On the way, no part, kundam do it. Third and final round. ఆడడానికి చెమ్మచక్క ఆడండి. ముత్యాల చెమ్మచక్క, రత్నాల చెమ్మచక్క, ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా అల
చిలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలలాడ ముత్యాల చెమ్మచక రత్నాల చెమ్మచక ఒదిలి నూరి పెముగా ఆడుదమా. వచ్చనేమా శివనాగులు సార్. శివనాగులు గారు ఏం చేస్తుంటారు? టైలరింగ్ ఇంట్లో ఉంటాను. ఇంట్లోనే. వెరీ గుడ్ అండి. వెంకటలక్ష్మి సార్. వెంకటలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? టీచర్ సార్. టీచర్. ఏ వయసు పిల్లలకి నేర్పుతున్నారు? ఫస్ట్ క్లాస్. వెరీ గుడ్ అండి. చైతన్య హౌస్ వైఫ్. ఐఎమ్ బాల త్రిపుర సుందరి, టీచర్ ఆఫ్ LKG మదర్ టీచర్. వెరీ నైస్. వి ప్రియాంక వైఫ్ ఆఫ్ రాజ్ కుమార్. ఆడపిల్ల షేర్ లెక్క తగ్గేదేలే. బాలేబాబు గారిని ఇద్దరిని తీసుకొచ్చారా? మౌనిక సార్. మౌనిక గారు ఏం చేస్తుంటారు? టీచర్. ఓకే, సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. సెటప్ ప్లీజ్. మా ఆడవాళ్ళు మీకు జోహర్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు వేసిన డయాగ్రామ్ వీడియో పెట్టినాం. పెద్ద సర్కిల్ చిన్న సర్కిల్ ఉన్నాయి. పెద్ద సర్కిల్ మీద కొట్టిరు అనుకోండి 100 మార్కులు, చిన్న సర్కిల్లో ఆగింది అనుకోండి 50 మార్కులు. ఈ షటిల్ కాకని ఇసిరేయాలి. దానికి ఎన్ని అతుక్కుంటే ముగ్గురు కలిసి 2 వేస్తారు. మీరు 2 వేస్తారు, మీరు 2 వేస్తారు, మీరు 2 వేస్తారు. దాని తర్వాత మళ్ళీ మీరు వెళ్తారు 2 1 మినిట్ వరకు ఆడుతూనే ఉండాలి. ఎవరైతే ఎక్కువ పాయింట్లు సంపాదిస్తారో వాళ్ళే విన్నర్. సో మీతో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2 and 1 go. టక్కా టక్కా గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖాముఖి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు జర్రా జర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను తొట్టి ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు వయ్యారమేమో వండరని కిస్సారమేమో థండరని నిస్సారమైతే బ్లండరని మెచ్చుకో మెచ్చుకో పిల్లు కిర్రకిపోయే మ్యాటరని ఎర్రకిపోయే మీటరని పోరాడి నిండా కలడకుండా లెక్కలు చిక్కులేనని మెచ్చుకో 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 పిల్లు నువ్వు బుక్కల్ని పెట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగా మెచ్చుకో పిల్లు మెచ్చుకో 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 పిల్లు నువ్వు ముద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకో పిల్లు. ఇవన్నీ కౌంట్ చేయ. నేను ఏది కౌంట్ చేయ మీ ఇష్టమైనట్టు ఆడుతారు. రండి. మొత్తానికి 200 పడ్డాయి, ఒక 50 పడ్డది. అవన్నీ కింద పడిపోయినాయి కానీ నేను కౌంట్ చేసిన 250 పాయింట్లు మీది. ఓకే, 250. మీరు దానికంటే ఎక్కువ కొట్టితే మీరు గెలుస్తారు. మీరు ఇటు వచ్చేయండి, మీరు ముగ్గురు ఇటు వచ్చేయండి. 3, 2, 1 go. ఆడుకో ఆడిని ఉండి ఆడుకో. మీకు ఈ పదం వినే ఉంటారు, తొండి తెలుసా? ఈమె అయితే కాలు బయటనే పెట్టి కొడుతుంది, నువ్వైతే రింగ్ ని మొత్తం జరుపుకొని ఈ నుంచి గోటీలు ఆడుతున్నట్టు ఆడారు. మళ్ళీ గెలిచిర్రా అంటే అది లేదు, 200 దగ్గర ఆగిపోయారు. 250 పాయింట్తో రౌండ్ విన్నర్. అద్భుతంగా ఆటని ప్రదర్శించినందుకు మీరు గెలుచుకున్నారు 3000 రూపాయలు. మా సుచిత్రలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు ఎన్ ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు